అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరవాణి గారికి అండ్ నిహారిక గారికి అండ్ ఆనంద్ దేవరకొండ గారికి వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో అండ్ శ్రీ చిదంబరం గారు ప్రొడ్యూసర్స్ చింత గోపాలకృష్ణ గారికి వినీష గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఒక కంటెంట్ క్రియేటర్గా యూట్యూబ్లో గోదావరి ఎక్స్ప్రెస్ అనే ఛానల్ చేశాను. అండ్ అక్కడ వీడియోస్ చూసి ఆ తర్వాత మీరు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే మీ వల్లనే నేను ఇప్పుడు ఈ శ్రీ చిదంబరం గారు అనే మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినయ్ అండ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ గ్యాంగ్. అంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే కనుక వినయ్ సురేష్ అనే క్యారెక్టర్ కనుక క్రియేట్ చేయకపోతే కనుక నాకు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడే నర్వస్నెస్తో వచ్చేదగ్గ అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ. ఫెబ్ 6 రోజున మూవీ రిలీజ్ అవుతుంది, తప్పనిసరిగా చూడండి. అన్నిటికంటే ఈజీ ఇది అనుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివకుమార్ గారు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు అసలు. రండి. ఏం చేస్తున్నారు మీరు? అలా కూడా చెక్ చేయి. అయిపోయింది. ఇంకా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే నా ఫ్రెండ్స్కి, ప్రజలందరికీ కూడా అది నా పిల్లరా అయినటువంటి నా అన్న ఆనంద్ దేవరకొండకి, అలాగే నేను ఎప్పుడు అంటే ఒక ఆడపిల్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు అని రెండు ఉంటాయి. అలాగే నా సినిమా జీవితంలో నాకు పుట్టినిల్లు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. మా అమ్మ నిహారిక కొణిదెల గారు ఏమన్నారు? మా అమ్మ నిహారిక కొణిదెల గారు ఈరోజు ఇక్కడికి రావడం, మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు రుణపడి ఉంటాను నిజంగా జీవితంలో. అలాగే నా అన్నయ్య యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి నా అన్నయ్య కమిటీ కుర్రోల్ డైరెక్టర్ యదువంశీ అన్నయ్య కూడా ఇక్కడ మమ్మల్ని అందరినీ శ్రీ చిదంబరం గారు టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అన్నయ్య యదువంశీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే